భారత్ షాక్ ఇచ్చింది. జమ్మూ కశ్మీర్ అనంతనాగ్లోని జీలం నదిపై ఉన్న డ్యామ్ గేట్లను ఎత్తారు. దీంతో పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ముజఫరాబాద్లో జీలం నది నీటి మట్టం అకస్మాత్తుగా పెరిగింది. దీంతో ముజఫరాబాద్, చకోటి ప్రాంతాలకు భారీగా వరదలు పోటెత్తాయి. ముందస్తు సమాచారం లేకుండా భారత్ నీటిని విడుదల చేసిందని పాక్ ఆరోపిస్తోంది. మరోవైపు పాక్కు నీరు వెళ్లకుండా సింధు నదిపై డ్యామ్ గేట్లను భారత్ ఇప్పటికే క్లోజ్ చేసింది. आज उसी रेंज में पहुंच गया है, अभी जारी और मुसलसल पानी में इजाफा होता जा रहा है। ఉద్రిక్తతల వేళ పాక్కు భారత్ షాక్ ఇచ్చింది. జమ్మూ కశ్మీర్ అనంతనాగ్లోని జీలం నదిపై ఉన్న డ్యామ్ గేట్లను ఎత్తారు. దీంతో పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ముజఫరాబాద్లో జీలం నది నీటి మట్టం అకస్మాత్తుగా పెరిగింది. దీంతో ముజఫరాబాద్, చకోటి ప్రాంతాలకు భారీగా వరదలు పోటెత్తాయి. ముందస్తు సమాచారం లేకుండా భారత్ నీటిని విడుదల చేసిందని పాక్ ఆరోపిస్తోంది. మరోవైపు పాక్కు నీరు వెళ్లకుండా సింధు నదిపై డ్యామ్ గేట్లను భారత్ ఇప్పటికీ క్లోజ్ చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, रेंज पे पहुंचा था पानी, आज उसी रेंज में पहुंच गया है, अभी जारी और मुसलसल पानी में इजाफा होता जा रहा है। हिंदुस्तान की तरफ से अभी जारी ये दरिया में पानी का बहाव। ఉద్రిక్తతల వేళ పాక్కు భారత్ షాక్ ఇచ్చింది. జమ్మూ కశ్మీర్ అనంతనాగ్లోని జీలం నదిపై ఉన్న డ్యామ్ గేట్లను ఎత్తారు. దీంతో పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ముజఫరాబాద్లో జీలం నది నీటి మట్టం అకస్మాత్తుగా పెరిగింది. దీంతో ముజఫరాబాద్, చకోటి ప్రాంతాలకు భారీగా వరదలు పోటెత్తాయి. ముందస్తు సమాచారం లేకుండా భారత్ నీటిని విడుదల చేసిందని పాక్ ఆరోపిస్తోంది. మరోవైపు పాక్కు నీరు వెళ్లకుండా సింధు నదిపై డ్యామ్ గేట్లను భారత్ ఇప్పటికే క్లోజ్ చేసింది. हिंदुस्तान की तरफ से अभी जारी ये दरिया में पानी का बहाव कम से कम 20 से 30 फुट ज़्यादा कर दिए गए। इस वक्त आप देख सकते हैं, ये आपके सामने ये 92 में इस रेंज पे पहुंचा था पानी, आज उसी रेंज में पहुंच गया है, अभी जारी और मुसलसल पानी में इजाफा होता जा रहा है।
हिंदुस्तान की तरफ से अभी जारी ये दरिया में पानी का बहाव कम से कम 20 से 30 फुट ज़्यादा कर दिए गए। इस वक्त आप देख सकते हैं, ये आपके सामने ये 92 में इस रेंज पे पहुंचा था पानी, आज उसी रेंज में पहुंच गया है। अभी जारी और రైట్ భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ పాకిస్తాన్ కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది భారత్. ఇప్పటికే సింధు నది జల ఒప్పందానికి సంబంధించినటువంటి ఒప్పందం నుంచి వెంటనే తాము వెనక్కి తగ్గుతున్నామంటూ ఇప్పటికే భారత్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే డ్యామ్ గేట్లు, సింధు నదికి సంబంధించినటువంటి డ్యామ్ గేట్లను కూడా మూసివేసినటువంటి సిచ్యువేషన్. మరోవైపు ఇటు జీలం నది మీద ఉన్నటువంటి డ్యామ్ గేట్లను కూడా ఒక్కసారిగా వదిలినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో పాకిస్తాన్లో కూడా వరదలు సంక్రమించినట్టు తెలుస్తుంది. దీంతో పాక్ కొంత విలవిల్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. ఇప్పటికే యుద్ధ మేఘాలు రెండు దేశాల మధ్య కూడా కమ్ముకున్నటువంటి పరిస్థితి. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ కూడా యుద్ధం జరిగితే వచ్చేటటువంటి నష్టం ఏంటి అనేది పాకిస్తాన్ కూడా తెలిసి ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే నడుస్తుంది. ప్రస్తుతం ఎట్టి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్పాలని అయితే భారత్ సిద్ధంగా ఉంది. దానికి సంబంధించి అన్ని మార్గాలను కూడా అన్వేషిస్తున్నటువంటి పరిస్థితి. ఇటు సైనిక పరంగా కావచ్చు, అలాగే సైనికేతర మార్గాలను కూడా అన్వేషిస్తుంది. అందులో భాగంగానే జీలం నదిపై ఉన్నటువంటి డ్యామ్ గేట్లను కూడా ఒక్కసారిగా ఎత్తినటువంటి పరిస్థితి. हिंदुस्तान की तरफ से अभी जारी ये दरिया में पानी का बहाव कम से कम 20 से 30 फुट ज़्यादा कर दिए गए। इस वक्त आप देख सकते हैं. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవిప్రసాద్ అందిస్తారు. రవిప్రసాద్. శివ, గుడ్ ఈవినింగ్. ఓవరాల్ గా మనం పహల్గామ్ అది దాడి తర్వాత, అటాక్ తర్వాత భారత్ అయితే పాకిస్తాన్ పై చాలా ఆంక్షలు విధించింది. అందులో ముఖ్యంగా చూసుకుంటే సింధు నది జలాలకు సంబంధించింది అయితే పెద్ద ఇష్యూ అని చెప్పాలి. అంటే పాకిస్తాన్ ని ఆర్థికంగా దెబ్బతీయడానికైతే ఇండియా అయితే పూనుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇండస్ వ్యాలీ ట్రీట్ ఒప్పందం అయితే బ్రేక్ చేసింది. కానీ అందులో మళ్ళీ వెనక్కి తగ్గడం జరిగింది. తర్వాత ఇప్పుడు చూసుకుంటే ఇన్ని ఉద్రిక్త వేళ అయితే పాక్ భారత్ అయితే ఇంకా పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పాలి. జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ లోని జీలం నదిపై ఉన్న డ్యామ్ గేట్లను అయితే ఎత్తేశారు. దీంతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ముజరాబాద్ జీలం నదిపై నీటి మట్టంపై అకస్మాత్తుగా నీటి మట్టం అయితే పెరిగింది. దీంతోనైతే ముజాఫరాబాద్, చకోటి ప్రాంతాలకైతే భారీగా వరదలు పోటెత్తుతున్నాయి. ముందస్తు సమాచారం లేకుండా భారత్ నీటిని విడుదల చేసిందని అయితే పాక్ ఆరోపిస్తుంది. మరోవైపు అయితే పాక్ నీరు వెళ్లకుండా సింధు నదిపై డ్యామ్ గేట్లను భారత్ ఇప్పటికే క్లోజ్ చేసింది. ఓవరాల్ గా చూసుకుంటే ఇష్యూ అంటే మనకు ఆ అటాక్ తర్వాత అయితే ఈసారి భారత్ అయితే చాలా కఠినమైన చర్యలు, అంటే పాకిస్తాన్ అయితే అన్ని విధాలుగా అష్టదిగ్బంధనం చేయడానికైతే ఎన్ని వీలుంటే అన్ని శక్తులను అయితే యూజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా భారత్ యొక్క పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థపై, అంటే సింధు జలాలకు సంబంధించి అయితే ఎక్కువగా ఆధారపడి ఉన్న ప్రాంతం పాకిస్తాన్. ఎక్కువ అక్కడ వర్షాలు ఉండవు, ఓన్లీ నీటి జలాలపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి వీటిని కట్టుదిట్టం చేస్తే పాకిస్తాన్ అయితే దిగొచ్చే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. దీనికి తగ్గట్టు పాకిస్తాన్ కూడా
అంటే గంభీరంగా కనిపిస్తుంది కానీ అక్కడ అధికారులు కానీ వాళ్ళు కానీ అయితే చాలా టెన్షన్ పడడం జరుగుతుంది. ఆల్రెడీ అక్కడ సంబంధించిన అధికార ఫ్యామిలీస్ లను కూడా వేరే దేశాలకు అయితే పంపించడం జరుగుతుంది. సో ఇవన్నీ చూసుకుంటే అంటే వాళ్ళు పాకిస్తాన్ అయితే భయపడుతుంది. కాకపోతే పల్గామా టెర్రర్ అటాక్ తర్వాత మాత్రం ఇండియా అయితే ఈ విషయంలో మోడీ గవర్నమెంట్ గానీ, అధికారులు గానీ, ఆర్మీ గానీ చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది శివ. యాక్చువల్ గా ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే ఈ జీలం నది పైన ఉన్న నీటి మట్టం సడన్ గా పెరగడం అనేది అక్కడ ఉండే జనాలకు కానీ చాలా ఇబ్బంది అండ్ వాళ్ళకు ఆర్థికంగా కూడా దెబ్బతీసినట్టు అవుతుంది అనేసి ప్రజెంట్ అయితే ఇండియా భావిస్తుంది. ఓవరాల్ ఉద్రిక్తంగా అక్కడ వాళ్ళు యుద్ధానికి రెడీ అంటున్నారు, మన వాళ్ళు కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. నిన్న కూడా కంప్లీట్ ఆల్ పార్టీ మీటింగ్ జరిగినాక కూడా అన్ని పార్టీలు కూడా సపోర్ట్ చేయడం అయితే చూశారు. అని ఇవన్నీ పరిణామాలను కూడా పాకిస్తాన్ అబ్జర్వ్ చేస్తుంది. వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళైతే మేము కూడా యుద్ధానికి రెడీ ఉన్నారని చెప్తున్నారు. కానీ ఎక్కువ బలాబలం చూస్తుంటే ఇండియా బలంతో పోలిస్తే పాకిస్తాన్ చాలా చిన్నది. కాకపోతే ఇండియా భారత్ అయితే ఎదుర్కోవడంలో భారత్ నెంబర్ 1 ఉంటుంది. కానీ ఇది వీళ్ళు టెర్రరిస్ట్ అటాక్ చేయడం ద్వారా అంటే దొంగ దెబ్బ తీయడం ద్వారా మనం దెబ్బతింటున్నాం అనేసి మన ఇక్కడ వాళ్ళ వాదన అయితే జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఈ రోజు జేడి లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ కూడా మనం అంత అగ్రెసివ్ గా మనము తీసుకోవద్దు, కాబట్టి మనం ఒక పద్ధతి ప్రకారంగా వెళ్తాము, మోడీ గవర్నమెంట్ కూడా అదే చేస్తుందని అయితే ఒక వాదన వినిపిస్తుంది. శివ రైట్, ఓకే రవిప్రసాద్, థ్యాంక్ యూ. कम से कम 20 से 30 फुट ज्यादा कर ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శ్రీచరణ్ కంటిన్యూ. శివ, ఈ పల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారతదేశం సస్పెండ్ చేయడము భారతదేశం అలాగే పాకిస్తాన్ సంబంధాలు ఒక కొత్త మలుపు తిప్పిందని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఒక విధంగా చెడిపోయాయని చెప్పుకోవాలి. ఒక్క చుక్క నీరు కూడా పాకిస్తాన్ కు వదిలేది లేదంటూ నేతలు ప్రకటనలు చేశారు. ఎక్కడో చైనా అధీనంలో ఉన్న టిబెట్ లో పుట్టే సింధు నదిని పాకిస్తాన్ వెళ్లకుండా పూర్తిగా ఆపడం సాధ్యమైన ఆ నది లేదా దాని ఉపనదుల పైన ఉన్న ప్రాజెక్టుల సామర్థ్యం ఎంత, నీటి ప్రవాహం ఎంత, జలాశయాల సామర్థ్యాన్ని మించి నీరు నదిలోకి వచ్చినప్పుడు దిగువన ఉన్న పాకిస్తాన్ వైపు కాకుండా ఎడారి రాష్ట్రం రాజస్థాన్ వైపు తరలించడం కుదురుతుందా అని ఇలాంటి ఎన్నో ప్రశ్నలు సగటు భారతీయుడు మదిలో తలెత్తాయి. అయితే ఒప్పందం రద్దు నేపథ్యం కూడా జమ్మూ కాశ్మీర్ లోని పల్గామ్ లో 22న భీకర ఉగ్రవాది దాడి తర్వాత భారత ప్రభుత్వం 1960లో ఏర్పడిన సింధు నది జలాల ఒప్పందము ఇండస్ వాటర్ ట్రీటీ IWTని సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఎందుకంటే 26 మంది అమాయకుల ప్రాణాలు బలి తీసుకున్న ఈ దుశ్చర్య వెనుక పాకిస్తాన్ ఉగ్రవాదులే ఉన్నారని చెప్పేందుకే అనేక ఆధారాలు ఉన్నాయి. అందుకే భారత్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే భారత్ తీసుకున్న చర్యపై పాకిస్తాన్ పై ఒత్తిడి తెచ్చేందుకు వ్యూహంగా అంతర్జాతీయ సమాజం కూడా భావిస్తుంది. అయితే ఈ నిర్ణయం వెనుకున్న కారణాలు దాని ప్రభావాలు భారత్ పాకిస్తాన్ నీటి సరఫరాను పూర్తిగా నిలిపివేయడం కూడా ఎంత సమయం పట్టవచ్చు అనే అంశాలపైన విస్తృతంగా కూడా చర్చనీయాంశంగా మారాయి. అందరూ కూడా దీనిపైనే చర్చించుకున్నారు. అయితే తాజాగా ఈ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని ముజాఫరాబాద్ లో ఇదేదైతే జీలం నది నీటి మట్టం ఆకస్మికంగా పెరుగుదల ఇప్పుడు సర్వత్రా ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ముందస్తు సమాచారం లేకుండా భారత్ నీటిని విడుదల చేసిందని కూడా పాక్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. హటియాన్ బాలా ప్రాంతంలో వాటర్ ఎమర్జెన్సీ ప్రకటన కూడా అనౌన్స్ చేశారు. నదీ తీర ప్రాంత వాసులకు హెచ్చరికలు జారీ చేశారు. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కూడా సూచించారు. స్థానికుల్లో భయాందోళన. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ముజఫరాబాద్ పరిధిలో ప్రవహించే ఈ జీలం నది నీటి మట్టం శనివారం మధ్యాహ్నం అన్వయంగా పెరగడం కూడా తీవ్ర కలకలం రేపింది. తమకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా భారత వైపు నుంచి నీటిని విడుదల చేశారని, ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన పనేనని
స్థానికులు పాకిస్తాన్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల జరిగిన అదే ఇందాక అనుకున్నట్టు ఉగ్రవాది దాడి నేపథ్యంలో సింధు జలాల ఒప్పందాన్ని ఐడబ్ల్యూడి పక్కన పెట్టేందుకు భారత్ అనుసరిస్తున్న వ్యూహంలో ఇది భాగమేనని పాకిస్తాన్ కూడా అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ పరిణామాలతో ప్రస్తుతము ముజఫరాబాద్ వ్యాప్తంగా కూడా అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి అయితే నెలకొని ఉంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ శ్రీచరణ్.